సో మనం ఇవాళ పూర్ణిమ కెనల్స్ దగ్గర ఉన్నాము. మనము ఈ కెనల్ సెటప్ కూడా ఎలా చేశారు వీళ్ళు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. మన ఛానల్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో రండి కెనల్ లోపలికి వెళ్దాం. సో తిరుపతి గారు వెళ్దామా? వెళ్దామండి. షూర్. చలో రండి. మన దగ్గర అయితే ఇప్పుడు ఉన్న పప్పీస్ అన్ని మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే జర్మన్ షెపర్డ్ పప్పీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. మనం పప్పీస్ కూడా ఇలా మంచి ఓపెన్ కేజ్లో పప్పీస్ లెగ్స్ ఖరాబ్ కావద్దని చెప్పేసి ఇలా మెయింటైన్ చేయడం జరుగుతుంది. కంబేటా కమ్ బేబీ, చూడొచ్చు మీకు ఇక్కడ ఇవన్నీ 2 months పప్పీస్ అండి. 2.5 months పప్పీస్ ఉన్నాయి మన దగ్గర, వ్యాక్సినేటెడ్ పప్పీస్. అండ్ మన దగ్గర లాబ్రడార్ పప్పీస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. ఇది కూడా మీకు క్వాలిటీ అనేది చాలా మంచిదండి. మేము పప్పీస్ కూడా లెగ్స్ పాడవద్దు అని చెప్పేసి మేము ప్రాపర్గా ఇలాంటి ఓపెన్ కేజ్ అండ్ ప్రాపర్ మ్యాట్స్ ఇస్తుంటాము. ఇవి కూడా మీకు వ్యాక్సినేటెడ్ పప్పీస్ అండి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే మన కెనల్ కూడా ఉందండి. ఇదంతా మా కెనల్ సెటప్. ఇదంతా చూసుకోవచ్చు. ఇదంతా కెనల్, ఇది బోర్డింగ్ కెనల్ అండి. ఇదంతా మన డాగ్స్ ఉంటాయి ఇక్కడ అన్ని. అండ్ మన దగ్గర ఇప్పుడు ఇది మినీ పొమేరియన్ పప్పీస్ అండి. ఇవి ఎగ్జాటిక్ అండి, మిల్క్ వైట్ పప్పీస్. మినీ పామ్స్లో రేర్ కలర్ అండ్ రేర్ బ్రీడ్, ఒరిజినల్ మినీ పొమేరియన్. మీరు సైజు కూడా చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు మన కెనల్లో చూసుకుంటే మనకు ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క సెపరేట్ కెనల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇవన్నీ గోల్డెన్ రిట్రీవర్ సెక్షన్ అండి. ఇందులో అన్ని గోల్డెన్ రిట్రీవర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లాబ్రడార్ డాగ్స్ ఉంటాయి. కెమెరా అండ్ ఇక్కడ వస్తే ఇక్కడ అన్ని మీకు హస్కీస్ ఉన్నాయండి మావి. కమేటా వైట్ మిల్కీ కమ్. ఇవన్నీ హస్కీస్ లో రేర్ కలర్ అండి. ఇది కూడా వైట్ అనేది రేర్ కలర్ హస్కీస్ లో, మీకు వైట్ విత్ బ్లూ ఐస్ అండి. వీడు ఇంపోర్ట్స్ అన్న. సో మన దగ్గర మేల్ అండ్ ఫీమేల్ కూడా ఉంది. మీకు పక్క దాంట్లో ఫీమేల్ కూడా ఉంది, మీకు అది కూడా చూపెడతాను. మీకు ఇవన్నీ హస్కీస్. ఇవన్నీ ఏవైనా కానీ మన దగ్గర బ్రీడ్ అయినవి మీకు జెన్యూన్ గా బ్రీడ్ చేసి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ బ్రీడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన కెనల్లో మీకు అదే అడ్వాంటేజ్. మీకు పప్పీస్ తీసుకోవాలంటే మీకు పేరెంట్స్ అండ్ మదర్ అండ్ ఫాదర్ అండ్ క్వాలిటీ అనేది ఎవ్రీథింగ్ అనేది మీకు ముందు కనబడుతుంది. సో మనం ఎవరే కానీ పప్పీస్ కొనాలనుకున్నప్పుడు నాదేనే కాదు, ఎనీ కెనల్ ఎక్కడైనా సరే కెనల్కి వెళ్ళండి, కెనల్స్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర ప్రాపర్ బ్రీడ్ ఉందా లేదా చెక్ చేసుకొని పప్పీస్ తీసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి హస్కీస్ మీరు చూడాలంటే. కమేటా నాని, హే రారా, లెజెండ్ కమ్. ఇది ఫీమేల్ అండి హస్కీస్ లో, అది మేల్. వన్ బ్లాక్ అండ్ వైట్ మేల్ అండ్ ఫీమేల్స్. సో ఇంతకుముందు మీరు మినీ పొమేరియన్ చూసారు, ఇప్పుడు మీరు రెగ్యులర్ పొమేరియన్ అంటే మన ఇండియన్ స్పిట్స్ అండి ఇది. ఇవి పప్పీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. మీకు ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాము, మన దగ్గర 6,000 నుంచి చూసుకుంటే 60,000 వరకు కూడా పప్పీస్ అనేది ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూసిన బ్రీడ్ అండి ఇది. ఆ టైంలో ఫస్ట్ మేము తీసుకొచ్చుకున్న బ్రీడ్ కూడా ఇది. ప్రతి ఒక్క కామన్ పీపుల్కి నచ్చేది, అందుబాటు ప్రైస్లో వచ్చేది ఈ ఒకటే బ్రీడ్ అండి. అండ్ ఇది మనకు రెగ్యులర్గా ఇంట్లో ఒక థర్డ్ పర్సన్ లాగా సెక్యూరిటీ చేస్తూనే ఉంటుంది. దీన్ని మించిన సెక్యూరిటీ డాగ్ అనేది ఏ బ్రీడ్ కూడా లేదని నా ఒక ఒపీనియన్. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫీమేల్ వచ్చేసి 6,000 అండి, అండ్ మేల్ వచ్చేసి 8,000 ఉంటుంది. మీకు ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి. మీకు రెగ్యులర్గా నేను ఏ బ్రీడ్ తీసుకున్నా మెయిన్ థింగ్ చెప్పేది ఒకటే,
క్వాలిటీ తర్వాత నేను దేనికైనా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఇందులో కూడా చూసా మీకు పప్పీ కోట్ కానీ మదర్ ఇప్పుడు పప్పీ ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు కోట్ అనేది మీకు చాలా బాగుంది దీన్ని. సో పప్పీస్ కూడా ఇప్పుడు ఇవి కూడా మీకు పప్పీస్ అనేది 50 days ఓల్డ్ అండి. దీంట్లో కూడా మీకు కోట్ కనబడుతుంది చూడండి పప్పీది. కంప్లీట్ మిల్క్ వైట్ అండి. మీకు ఎక్కడ కూడా ఏ ప్యాచ్ కానీ బ్రౌన్ ప్యాచ్ కానీ ఏ ప్యాచ్ కానీ లేదు. మీకు మార్కెట్లో కానీ బయట ఎక్కడ కానీ మీకు మినిమం బ్రౌన్ ప్యాచ్ అనేది కనబడుతుంది. మన దగ్గర అయితే చూసుకుంటే ప్యాచ్ అనేది మీకు లేదు. అదే అండి నేను చెప్పేది ఎప్పుడు కానీ మీరు ఏ కెనల్స్కి వస్తేనే మీకు ఈ అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది. మీరు ఎక్కడైనా సరే ఒక ప్రాపర్ ఎథికల్ బ్రీడర్స్ దగ్గరికి వెళ్తేనే, కెనల్ అని కాదు ఎథికల్ బ్రీడర్స్ దగ్గరికి వెళ్తేనే అతను మీకు పేరెంట్స్ అనేది కంపల్సరీ 100% మీకు పేరెంట్స్ చూస్తేనే మీకు పప్పీ అనేది ఫ్యూచర్ ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇంకా బెస్ట్ ఏంటంటే మీకు పేరెంట్స్ చూసినప్పుడు ఆ పప్పీ అనేది ఇంకా పేరెంట్స్ మీద ఇంకా బెటర్ క్వాలిటీ అనేది 110% వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మన దగ్గర సిడ్జు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు మన దగ్గర 2 types కలర్స్ ఉన్నాయండి. మన దగ్గర బ్లాక్ అండ్ వైట్ కూడా మీకు రెగ్యులర్ గా దొరకవు. బ్లాక్ అండ్ వైట్ పప్పీస్ ఉన్నాయి అండ్ ట్రై కలర్ పప్పీస్ కూడా ఉన్నాయి. మీకు ట్రై కలర్ పప్పీస్ 2 వచ్చేసి ఫీమేల్స్ అండి, మిగతా అన్ని మేల్స్ ఉన్నాయి. కంప్లీట్ షో క్వాలిటీ అండి ఇవి. మీరు ఇప్పుడు ఇవి కూడా చూడొచ్చు. మీకు ఇవి కూడా 2 months ఏజ్ అండి, 2.5 months ఏజ్ ఉంటుంది. మీకు ఈ ఏజ్ లో కోట్ కానీ ఇదంతా మీకు కోట్ కూడా మీకు కనబడుతుంది. పప్పీ సైజ్ కానీ స్నౌట్ కానీ చూడండి. ఈ పప్పీస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, మీకు సైజ్ కానీ క్వాలిటీ కానీ కోట్ కానీ అండ్ మార్కింగ్ కానీ. ఇన్ని పప్పీస్ ఉన్నాయని అంటే మీకు 100% ఒక కెనల్లోనూ దొరుకుతాయి ఇన్ని పప్పీస్ అనేది. మీకు ఎక్కడ వెళ్ళినా సరే మీకు 1 puppy 2 puppies చూపెడుతుంటారో అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి పేరెంట్స్ అనేది మీకు ఎక్కడ కనబడవు. సో ఒక ప్లేస్లో ఇన్ని పప్పీస్ ఉన్నాయి, కెనల్లో ఉన్నాయి అని అంటే మీకు 100% క్వాలిటీ గ్యారంటీ అనేది ఉంటుంది. ఇది మన దగ్గర ప్యూర్ షో క్వాలిటీ సిడ్జు పప్పీస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ రెడీగా ఉన్నాయండి. మీకు మార్కెట్లో దొరికే క్వాలిటీ అయితే కాదు. అండ్ ఇవి మనకు గ్రోన్ అప్ పప్పీస్. మీకు అప్రాక్సిమేట్గా ఇప్పుడు 80 to 90 days ఓల్డ్ పప్పీస్ అండి. ఇవి మీకు ఈజీగా పెంచుకోవడానికి కానీ ఈజీగా మెయింటెనెన్స్ కానీ అన్నిటికీ ప్రాపర్గా సూటబుల్ పప్పీస్. ఎందుకంటే టాయ్ బ్రీడ్స్ కాబట్టి మీరు అబౌవ్ 2 months పప్పీస్ తీసుకుంటేనే బాగుంటుంది, మీకు మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అండ్ మేము కూడా ఎవరికైనా పప్పీ ఇవ్వాలనుకున్నప్పుడు 2 months మినిమం మెయింటైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో పప్పీస్ తీసుకెళ్ళాక ఎలాంటి ఇబ్బంది పడొద్దు పెట్ పేరెంట్స్ కూడా. పప్పీస్ కూడా ఎలాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి మేము ముందు పప్పీస్ త్వరగా ఇవ్వడం అనేది ఎప్పుడు జరగదు. మనం రెగ్యులర్గా బ్లాక్ అండ్ వైట్ డాగ్స్ అనేది రెగ్యులర్గా బ్రీడ్ చేస్తుంటాము. ఎనీ బ్రీడ్. మీకు బయట చాలా మంది బ్లాక్ డాగ్స్ అనేది చాలా మటుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టారు, తీసుకోరని చెప్పేసి అనే ఒక రూమర్ అయితే ఉంది. మన దగ్గర అయితే ఇవే ఎప్పుడు కానీ రెగ్యులర్గా బ్లాక్ డాగ్స్ అనేది ఎక్కువ డిమాండ్ చూపెట్టడం అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఇంకా పుడుల్స్ కూడా ఉన్నాయని చెప్పా కదండి. ఇవి పుడుల్ అండ్ పప్పీస్, పేరెంట్స్ అండ్ పప్పీస్ అండి. మన దగ్గర ఈసారికి 2 females పప్పీస్ పెట్టడం జరిగింది. ఇందులో నుంచి ఆల్రెడీ 2 puppies సేల్ చేయడం జరిగింది. ఇంకా ఈ పప్పీస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకెవరైనా ప్రాపర్ టాయ్ పుడుల్ కావాలనుకున్న వాళ్ళు మనల్ని విజిట్ చేయొచ్చు. ఇందులో మనకు 2 males అండ్ 2 female పప్పీస్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు టాయ్ పుడుల్ అంటే ఎలా ఉంటుందో. ఇది ఒక ఫీమేల్ అండి అండ్ ఇది ఒక ఫీమేల్, ఇది మేల్ అండి ఫాదర్. ఇది కంప్లీట్ షో బ్రీడ్ అండ్ ఇంపోర్ట్స్ అనండి. అదంతా ఫీమేల్ పప్పి ఇది. ఆగండ్రా. ఆగండి అన్న. మేల్ పప్పి. కూడా చూడండి అండ్ స్నౌట్స్ ఆగట్లేదండి. వీటి మెయిన్ స్నౌట్ కూడా చూడండి మీరు. అండ్ ఏజ్ లో కోట్ కూడా చూడండి. కంప్లీట్ టాయ్ ఫేస్ ఉంటుంది, డాల్ టైప్ లో.
ఇవి అలా మన దగ్గర ఉన్న లాబ్రడార్ పప్పీస్. ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ 80 to 90 days పప్పీస్ అండి. మీకు ఎవరికి కానీ కస్టమర్స్కి మీకు ఎప్పుడు కానీ మేము త్వరగా ఇచ్చేయాలి అని ఉద్దేశంలో మాత్రం ఎప్పుడు ఉండము. ప్రాపర్ గ్రోత్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నాకనే మేము పప్పీస్ సేల్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పప్పీ కూడా మీరు చూస్తున్నారు. ఏ ఒక్క పప్పీ అయినా సరే మీకు 80 days అబోవ్ పప్పీసే ఉన్నాయి. అండ్ ఇవి కంప్లీట్ షో క్వాలిటీ అండ్ విత్ కేసీఐ అండి. ఇవి మీకు విత్ కేసీఐ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది 1 male అండి, బ్రౌన్ కలర్, అండ్ ఇవి 2 వచ్చేసి ఫీమేల్స్. హెల్తీగా ఉన్నాయి, మీకు ప్రాపర్ ఫుల్ యాక్టివ్ ఉన్నాయండి పప్పీస్. చూపెడతాను మీకు. ఇప్పుడు వీటి జెన్యూన్ మదర్ని కూడా చూపెడతాను మీకు. మన దగ్గర ఉన్న క్వాలిటీ అనేది మీకు కనబడుతుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, వీటి మదర్ అనేది ఇది కూడా ఫస్ట్ టైం పప్పీస్ పెట్టడం జరిగింది. ఇది మళ్ళీ మోల్డింగ్ లో కూడా వచ్చేసింది. అవునండి, ఎస్ 100%. మీకు పేపర్స్ అంటే మేము ఏదో కెనల్ నుంచి మా కెనల్ నుంచి కొన్నారు, ఇది మేల్, ఇది బ్రీడ్ అని చెప్పేసి ఇచ్చే పేపర్ కాదండి. అందరి దగ్గర మీకు దొరికేది పేపర్ అంటే అదే అనుకుంటున్నారు వాళ్ళు. బిల్ పేపర్ ఇస్తుంటారు ఏదన్నా కెనల్ నుంచి కొన్నప్పుడు. అలాంటిది కాదు, మనం ఇచ్చేది కంప్లీట్ కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫైడ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి వీటికి. సో ఇవాళ మన దగ్గర ఉన్న పప్పీస్ అన్ని మీకు ప్రాపర్ అండ్ క్లియర్ గా పప్పీస్ అండ్ మదర్ అన్ని చూపెట్టడం జరిగింది. అండ్ కెనల్ కూడా మీకు చూపెట్టడం జరిగింది. సో మీకు ఇక్కడ అన్ని ఏ బ్రీడ్ చూసుకున్నా మీకు క్వాలిటీ అనేది మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంచడం అని బ్రీడ్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మన దగ్గర ఉన్న కెనల్ కూడా అన్ని చూడండి. ఏ డాగ్ని కూడా మనం ఏదో బంధించినట్టు ఉంచడం అనేది ఉండదు. వాటికి కావాల్సిన స్పేస్ అనేది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము. స్పేస్ అనేది కంపల్సరీ మనం ఇస్తాము. దాన్ని ఫ్రీడమ్ అనేది మనం ఎప్పుడూ కానీ పోడగొట్టము. మీకు మార్నింగ్ అవర్స్ లో డాగ్స్ ని కూడా మేము బయట ఓపెన్ గా వదిలేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇవన్నీ మా బ్రీడ్స్. జిమ్మీ కమ్, గుడ్ బొమ్మ, వచ్చినావా. కెనల్ అన్నప్పుడు ప్రాపర్ కెనల్ సెటప్ చూపెట్టాలి. వాళ్ళ దగ్గర ఉన్న డాగ్స్ అన్ని చూపెట్టేసి వాళ్ళ దగ్గర అన్ని విత్ పప్పీస్ అండ్ మదర్, ఫాదర్ ఇలా అన్ని చూపెడుతూ పప్పీస్ అనేది అమ్మితే బాగుంటుందండి. అక్కడ మనము జెన్యూనిటీ అనేది, జెన్యూన్ క్వాలిటీ దొరుకుతుందని చెప్పేసి నమ్మొచ్చు. ఏదో ఒక పప్పీ చూపెట్టేసి, ఏదో మదర్ చూపెట్టేసి వీట్ పప్పీసే వీట్ ఫాదర్ అని చెప్పేసి అమ్ముతున్నారు. అది 100% ఫ్రాడ్. మీరు దాన్ని మాత్రం 100% నమ్మొద్దు. మీరు ఎక్కడ కానీ కెనల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కెనల్ ఏదో బయట చూపెట్టేసి మా కెనల్ లోపల ఉంది, మా దగ్గర వీటి పప్పీస్ ఉన్నాయని చెప్పేసి అమ్ముతుంటారు. అది వాళ్ళ పేరెంట్సా కాదా అనేది కూడా మనము ఆలోచించాలి. అండ్ బోర్డింగ్ కెనల్స్ కూడా ఉండి వాళ్ళ కస్టమర్ డాగ్స్ ని తీసుకొచ్చేసి ఫాదర్ అని చెప్పేసి చాలా మంది అమ్ముతున్నారు ఇవాళ రేపు. అది కూడా జెన్యూన్ కాదు. ఏది కానీ మీరు ఇప్పుడు నేను ఎందుకు మీకు అర్థం కావాలని చెప్పేసి నేను నా ప్రాపర్ కెనల్ అండ్ మా డాగ్స్, పప్పీస్ అండ్ మదర్స్ ఇవన్నీ మేము చూపెట్టడం అనేది జరుగుతుంది. సో ఎవరే కానీ పప్పీస్ కొనాలనుకున్న వాళ్ళ కెనల్కి వెళ్ళి వాళ్ళ కెనల్ ఏంటి, లోపల వాళ్ళు బ్రీడ్ చేస్తుర్రా లేదా, వాళ్ళే ఆ పప్పీస్ కాదా అనేది ఒక క్లారిటీకి వచ్చాకనే మీరు పప్పీస్ తీసుకోండి. సో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా మట్టుకు జరుగుతున్నాయి కాబట్టి వేరే వాళ్ళని పప్పీస్ తీసుకొచ్చి ఇదో ఫాదర్ అని చెప్పేసి అమ్ముతున్నారు కదా. సో ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ అవేర్నెస్ గురించి మేము ఇవాళ వీడియో తీసేసి ఇవాళ మీకు ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరుగుతుంది. హెల్దీగా ఉన్నప్పుడు బ్రీడ్ చేస్తేనే వాటి పప్పీస్ కూడా హెల్దీగా రావడం జరుగుతుంది. మీరు పప్పీస్ కూడా తీసుకున్నప్పుడు అవి ప్రాపర్ గ్రోత్ కానీ అండ్ ప్రాపర్ క్వాలిటీ అనేది వస్తుంది. మీరు సమ్ అనెథికల్ బ్రీడర్స్ చేసే మెయిన్ పని ఏంటంటే అది సమ్ డాగ్స్ ఏజ్ రాకముందు అండ్ ప్రాపర్ హెల్దీనెస్ లేనప్పుడు
అది హీట్కి వచ్చినప్పుడల్లా బ్రీడ్ చేయడం, కంటిన్యూస్గా బ్రీడ్ చేయడం వల్ల పప్పీస్ అనేది అన్హెల్దీగా పుట్టడం జరుగుతుంది. సో అలాంటి పప్పీస్ తీసుకున్నప్పుడు ఎవరే కానీ పెట్ లవర్స్ చాలా ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. అండ్ మీకు పూర్ణిమ కెనల్స్లో మీకు వేరే అదర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు సమ్ టైమ్స్ మీరు పెట్ పేరెంట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, అకేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ మీరు డాగ్స్తో ఇబ్బంది పడకుండా డాగ్స్ని మా దగ్గర బోర్డింగ్ పెట్టేసి కూడా వెళ్ళొచ్చండి. మా దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అనేది చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఆ వీడియో అనేది మేము ఇప్పటివరకు చేయలేదు. మీకు నెక్స్ట్ వీడియోలో మేము బోర్డింగ్ సర్వీసెస్ కూడా ఎలా ఉంటాయి ఏంటనే వీడియో కూడా మీకు సపరేట్గా చేసి పెట్టడం జరుగుతుంది. అండ్ మన దగ్గర గ్రూమింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. గ్రూమింగ్ అంటే ఏదో అందరిలాగా జీరో ట్రిమ్మెస్ చేయడము, ఏదో గ్రూమింగ్ బాతింగ్ చేయడం అనేది కాదు. మన దగ్గర ప్రొఫెషనల్ గ్రూమింగ్ సర్వీస్ అనేది ఉంది. బ్రీడ్ వైజ్ అండ్ ఏ బ్రీడ్కి ఏ కటింగ్ అనేది సూట్ అవుతుంది, ఎలా గ్రూమ్ చేస్తే బాగుంటుంది అనే దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి గ్రూమింగ్ అనేది ప్రాపర్ వేలో గ్రూమింగ్ చేసి ఇవ్వడం, పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ గ్రూమింగ్ సర్వీస్ అనేది పూర్ణిమ కెనల్స్ నుంచి మీకు అందుబాటులో అయితే ఉంది. ఎవరైనా పెట్ పేరెంట్స్కి డాగ్స్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే నేను చెప్పినవి వెకెట్స్ కానీ, ఒబెసిటీ కానీ, జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మా కెనల్ విజిట్ అయ్యి స్విమ్మింగ్ సర్వీస్ కూడా మీరు తీసుకోవచ్చు. మేము ఆల్మోస్ట్ ఆల్ బ్రీడింగ్ దాంట్లో 25 years నుంచి ఉన్నాం కాబట్టి ఏ రోజు కూడా కస్టమర్ని ఫ్రాడ్ చేయాలి, కస్టమర్కి హై రేట్ చెప్పాలి అనేది మాత్రం మా ఉద్దేశం అయితే ఈ రోజుకు లేదు. మేము ఏది ఇచ్చినా సరే జెన్యూన్గా దానికి వర్తి అయ్యే ప్రైజే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది జస్ట్ కాల్స్ చేసేసి ప్రైస్ ఏంటనేది చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నారండి. మాకున్న బిజీ షెడ్యూల్లో మీరు సీరియస్లీ ఇంట్రెస్టెడ్ కొనాలనుకున్నప్పుడే మాకు కాంటాక్ట్ చేయండి. మీకు హానెస్ట్గా జెన్యూన్ క్వాలిటీ కావాలన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు అంతే జెన్యూన్గా మేము పప్పీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పప్పీస్లో ఎనీ క్వాలిటీ ప్రాబ్లం ఉన్న లైఫ్ లాంగ్ మేము క్వాలిటీ అనేది పదే చెప్తున్నాం. ఎందుకంటే మీకు మేము మా బ్రీడింగ్ పైన అంత నమ్మకం ఉంది, మాకు బ్రీడ్ పైన అంత ఎఫెక్షన్ ఉంది కాబట్టి మేము బ్రీడ్ చేయడం జరుగుతుంది. సో మీకు క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ 100% జెన్యూన్ ప్రైస్కే ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మమ్మల్ని వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేయకండి. ఇంతవరకు మేము ఏ బ్రీడ్ ప్రైస్ అనేది మేము ఎక్కడ వీడియోలో రివ్యూ చేయలేదు. మేము ఏవైతే పప్పీస్ మీకు చెప్పాడో దాని ప్రతి ఒక్క పప్పీ ప్రతి ఒక్క బ్రీడ్ది మీకు ప్రైస్ అనేది రివీల్ చేస్తామండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద పొమేరియన్ మీకు చూపెట్టాను. పొమేరియన్స్లో కూడా మినీ పొమేరియన్స్ ఉంది, మినీ పొమేరియన్సే అండ్ రెగ్యులర్ స్పిడ్స్ కూడా చూపెట్టాము. మీకు స్పిడ్స్ పొమేరియన్ వచ్చేసి మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాము. మీకు ఫీమేల్ వచ్చేసి 6,000 రూపీస్ అండ్ మేల్ వచ్చేసి 8,000 రూపీస్ అండి. ఓకే, అండ్ మినీ పొమేరియన్ వచ్చేసి మేల్ వచ్చేసి 60,000 రూపీస్ అండ్ ఫీమేల్ వచ్చేసి 55,000 రూపీస్ అండి. ఓకే, అండ్ పుడుల్స్ కూడా చూసారు మీరు. పుడుల్ మేల్ పప్పీ వచ్చేసి టాయ్ పుడుల్ అండి. మీకు వేరే అందులో 3-4 టైప్ ఆఫ్ పుడుల్స్ ఉంటాయి. టాయ్ ఉంటుంది, మినిచర్ ఉంటుంది, జైంట్ పుడుల్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్నాయి జెన్యూన్ టాయ్ పుడుల్స్ అండి. ఒక మేల్ పప్పీ వచ్చేసి 60,000 రూపీస్ అండ్ ఫీమేల్ పప్పీ వచ్చేసి 55,000 రూపీస్ అండి. ఓకే, అండ్ జర్మన్ షెపర్డ్స్ కూడా మీకు చూపెట్టాము. జర్మన్ షెపర్డ్ మేల్ వచ్చేసి లాంగ్ కోట్ 25,000 రూపీస్ అండ్ ఫీమేల్ వచ్చేసి 20,000 అండి. అండ్ సిడ్జు కూడా చూసారు మీకు. సిడ్జు పప్పీ వచ్చేసి మేల్ పప్పీ వచ్చి 17,000 అండి. వ్యాక్సినేటెడ్ పప్పీస్ ఏవైనా సరే ప్రతి ఒక్క పప్పీ కూడా వ్యాక్సినేటెడ్. మేల్ వచ్చి 17,000, ఫీమేల్ వచ్చి 15,000 అండి. అండ్ లాబ్రడోర్ పప్పీస్ కూడా చూసారు మీరు. లాబ్రడోర్ పప్పీస్ అయితే విత్ కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్ అయ్యని చెప్పాను మీకు. కేసీఐ త్రూ నుంచి అయితే మేల్ పప్పీ 25,000, ఫీమేల్ వచ్చేసి 22,000 అండి. మీరు క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే మీకు ప్రైజెస్ అనేది రివ్యూ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో అంతా చూసి ప్రైజెస్ అన్ని మీకు సాటిస్ఫాక్షన్ అయితేనే మీకు మాకు కాల్ చేయండి. ఇది కూడా మేము ఫైనల్ ప్రైస్ అనేది మాత్రం చెప్పాము. మీకు స్లైట్లీ నెగోషియబుల్ అయితే చేస్తాము. మీరు 100% జెన్యూన్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మంది కాల్స్ చేస్తుంటారు పప్పీస్ వీడియోస్ పంపించండి అని చెప్పేసి. మీరు వీడియోలోనే అన్ని ఫైనలైజ్ చేసుకోలేరు. సో వీడియోలో మీకు పప్పీ క్వాలిటీ అనేది 100% గుర్తుపట్టలేరండి. మీరు ఏదే కానీ మీరు కెనల్కి వచ్చి లైవ్గా పప్పీస్ కానీ పేరెంట్స్ కానీ లైవ్గా చూసుకుంటేనే ఆ క్వాలిటీ ఏందనేది మీకు అర్థమవుతుంది. లేదు మాకు అర్థం కాలేదు అన్నా కూడా మేము
అర్థమయ్యేలా చూపెట్టడం కూడా జరుగుతుంది. పెట్ క్వాలిటీ ఏంటి, షో క్వాలిటీ ఏంటి అనేది మీకు ప్రతిదీ చూపెడతాము లైవ్. అది కూడా అండ్ మీరు వీకెండ్స్ ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ మీరు కొనాలనుకున్నా లేదు జస్ట్ కెనల్ విజిట్ చేయాలనుకున్నా కూడా సాటర్డే సండే మా కెనల్ విజిట్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఒకటే అండి, మీరు వితౌట్ పేరెంట్స్ పప్పి అనేది తీసుకుంటే 100లో 90% అనేది మోసం పోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక మాత్రం నేను చూశాను. సో దాని గురించి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ఇంతగానం నేను చెప్తున్నాను ఎందుకు అనంటే, మీరు ఒక ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి బయట. ప్రతి ఒక్క వాళ్ళు పప్పీస్ కొన్న వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు, మీ పప్పీస్ ఇలా ఉంది, నా పప్పీస్ ఇలా ఉంది, దీంట్లో ఏంది తేడా అని చెప్పేసి నన్ను అడుగుతుంటారు. సో తేడా అనేది ఒక డాగ్ని చూస్తే అర్థం కాదండి. 4 డాగ్స్ కానీ 2 పప్పీస్ కానీ 2 బ్రీడ్స్ కానీ చూస్తేనే అది నేను చెప్పే అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మేము ఇంత కెనల్ ఎక్స్ప్లోర్ చేస్తూ క్వాలిటీ అని 10 సార్లు మాట్లాడుతూ వీడియో చేయడం కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇవాళ చాలా మంది పప్పీ మిల్లర్స్ చాలా మంది వేరే దగ్గర నుంచి, అంటే వేరే స్టేట్ నుంచి పప్పీస్ అనెథికల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ హైదరాబాద్కి తీసుకొచ్చి పప్పీస్ సేల్ చేయడం జరుగుతుంది. సో అవి పప్పీస్ ఎంత క్వాలిటీ, ఎంత హెల్తీగా ఉన్నాయి ఏంటనేది మీకు తెలియదు. ఆ పప్పీస్ వన్స్ పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్ళాక అవి లూజ్ మోషన్ చేయడము, పప్పీ ఫుడ్ సరిగ్గా తినకపోవడము, ఆఫ్టర్ పప్పీ ఏది కానీ మనకు బిలో 3 months పప్పీ ఏది కానీ హెల్తీగా హెవీగా కనబడుతుంది. అది ఆఫ్టర్ 3 months అనేది పప్పీ ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది, మీకు పప్పీ క్వాలిటీ అనేది అర్థమవుతుంది. మీరు అప్పుడు వేరే డాగ్స్తో కంపేర్ చేస్తూ చూసినప్పుడు అది వాళ్ళతో అంత హెల్తీగా లేదు, వాళ్ళంత క్వాలిటీ కనబడట్లేదు అని చెప్పేసి అప్పుడు మీరు ఐడెంటిఫై అయ్యి మీరు అప్పుడు బాధపడుతుంటారు. సో అలాంటి బాధపడే బదులు నేను అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్క పెట్ లవర్స్కి ఎప్పుడే కానీ కెనల్స్కి వెళ్ళండి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చాలా కెనల్స్ ఉన్నాయి. పెట్ ఛానల్స్లో మీకు ప్రాపర్ కెనల్స్ని, ఎథికల్ బ్రీడర్స్ని అతను చూపెట్టడం జరుగుతుంది. సో మేము కూడా అందుకే అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ కెనల్స్ ఉన్నాయి, ఎవరైతే ప్రాపర్ ఎథికల్ బ్రీడర్స్ ఉన్నారో మేము అతనికి చెప్పడము, వాళ్ళతో వీడియో కూడా చేయించమని చెప్పేసి గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అలాంటి అతను ఒక ప్రాపర్ వేలో పెట్స్ వరల్డ్ అనేది వెళ్తుంది. సో ఈ విషయంలో కూడా నేను పెట్స్ వరల్డ్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పటివరకు అతని వీడియోస్ ఏవి చూసినా సరే ఒక ప్రొఫెషనల్ ఎథికల్ బ్రీడర్స్ వీడియోసే చేయడం జరిగింది. సో 100% మీరు పెట్స్ వరల్డ్ని సపోర్ట్ చేస్తూ అతని వీడియోస్ ఎక్కడెక్కడ చేస్తారో వాళ్ళ త్రూ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి పప్పీస్ తీసుకుంటే మీరు 100కి 110% పప్పీ క్వాలిటీ దొరుకుతుందని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈరోజు మేము ప్రతి ఒక్క పాయింట్ అనేది ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు, మార్కెట్లో జరుగుతున్న ఫ్రాడ్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. సో మీ ఇలాంటి ఫ్రాడ్స్ని దూరం ఉంటూ ఒక ప్రొఫెషనల్ బ్రీడర్స్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో మీకు మా నెక్స్ట్ వీడియోలో మా బోర్డింగ్ కెనల్ని కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. అండ్ మా గ్రూమింగ్ కూడా ఏంటనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ మీకు అన్ని వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ సపోర్ట్ పెట్స్ వరల్డ్. సైనింగ్ ఆఫ్ పూర్ణిమ కెనల్స్, మీ తిరుపతి. థ్యాంక్ యూ.